పాతబస్తీలో నిషేధిత స్టెరాయిడ్ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా 18 స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ లభించాయని పోలీసులు తెలిపారు. ఇక వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. నిన్న రాత్రి సుమారుగా 8 గంటల ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ మీద రావడం నాకు అనుమానం వచ్చి ఇమీడియట్ గా ఆ వెహికల్ చెకింగ్ చేయగా దాంట్లో దాదాపుగా మెటఫోమైన్ సల్ఫేట్ 30 mg అని చెప్పేసి ఒక 18 బాక్సులు ఇంజెక్షన్ బాక్సులు ఉన్నాయి. దీని మీద ఎంక్వైరీ చేయగా వాళ్ళ పేర్లు వచ్చేసి మొహమ్మద్ నవాజ్, అబ్దుల్ వాలీ, వీళ్ళతో పాటుగా ఇంకో ఇద్దరు కూడా ఉన్నట్టుగా తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి నహీదీ అండ్ మాఫీ. దీంట్లో వీళ్ళు ఆన్లైన్ ద్వారా వీటిని తెప్పించుకొని ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి యూత్ పిల్లల్ని అట్రాక్ట్ వాళ్ళకి అమ్ముతూ ఉంటాం. ఈ విషయం మీద కేసు నమోదు చేసినాం, వాళ్ళని కస్టడీ తీసుకున్నాం. ఈ రోజు రిమాండ్ కూడా పంపిస్తున్నాం. ముఖ్యంగా దీని యొక్క వాడటం వల్ల హెల్త్ కి చాలా తీవ్రమైన దుష్పరిణామాలు, ఇది చాలా డేంజర్ అయిన, ఎలాంటి పర్మిషన్ లేకుండా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ కూడా లేకుండా యూత్ కి దీన్ని డ్రగ్గుల యొక్క అలవాటు చేస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన చర్యగా పరిగణించి కేసు నమోదు చేసినాం.